హాయ్ హలో నమస్తే. గవర్నమెంట్ మే గో స్లో అని ఎఫ్సిఆర్ఏ అని ఒక న్యూస్ చూశాను. ఇది నిజమవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం విజయం సాధించాం. ఏజేపీ అంబేద్కర్ జనతా పార్టీ అనే ఒక మూమెంట్ ద్వారా మనం ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ బిల్లుని అడ్డుకోగలిగాం. సో ఇది మన సక్సెస్. ఆంధ్రప్రదేశ్లో మనమే కదా అడ్డుకునేది ఎఫ్సిఆర్ఏని. మనమే కదా గట్టిగా ఆపాల్సిందని అడ్డుకుంది మనమే కదా. ఎస్ ఆర్ నో? ఓకే, కనీసం క్రెడిట్ అన్న ఇవ్వాలి మీరు నాకు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక న్యూస్ చదువుతున్నారు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు. గవర్నమెంట్ మే బీ గోయింగ్ స్లో ఆన్ ఎఫ్సిఆర్ఏ టు డిఎంకే ఎన్సిపి ఫర్ డీలిమిటేషన్. ఈ న్యూస్ ఏంటంటే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభ ఎజెండాలో, అంటే ఈరోజు మండే ఎజెండాలో యాక్చువల్గా వాళ్ళు ఎఫ్సిఆర్ఏ పెడదాం అనుకున్నారు ఈరోజు ఎజెండాలో. కానీ ఈ వీక్ దాన్ని పెడదామా వద్దని ఆలోచిస్తున్నారు అని దీని న్యూస్ ప్రకారం. ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్గా డిఎంకే ప్లస్ ఎన్సిపి, శరద్ పవార్ ఎన్సిపి ప్లస్ డిఎంకే డీలిమిటేషన్ బిల్లుకి సపోర్ట్ చేస్తారు అని వాళ్ళ భావనలో ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయాలంటే డిఎంకే ఎన్సిపిని మన వైపుకి తిప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్కి యాంటీ అయ్యారు కాబట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేయవచ్చేమో అనే ఒక భావనలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు గట్టిగా ఎఫ్సిఆర్ఏ బిల్లుని అపోజ్ చేశారు. సో కాబట్టి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు కోసం డీలిమిటేషన్ బిల్లుకి మనం మద్దతు పోగొట్టుకోవటం ఎందుకు, కాబట్టి మనం కొద్దిగా స్లోగా వెళ్దాము ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద అనేది ఈ యొక్క న్యూస్, ఎంటైర్ న్యూస్ యొక్క సారాంశం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పెడదామని డెసిషన్ తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ లింక్ చేశారు తెలుగుగా. యాక్చువల్గా మహిళా రిజర్వేషన్ 10 నిమిషాల్లో పాస్ అయిపోయి ఉండేది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో పాస్ అయ్యేది, ఇప్పుడు కాదు. అది 10 సంవత్సరాల క్రితం పెట్టినా పాస్ అయి ఉండేది అది. ఎందుకంటే ఎవ్రీబడీస్ డిమాండ్ మహిళా రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ అనేది. కానీ డీలిమిటేషన్ బిల్లుకి ఇరికించడానికి డీలిమిటేషన్ బిల్లు పాస్ అవ్వదని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అది ఇంజస్టిస్ అని వాళ్ళకి తెలుసు. దీన్ని తీసుకెళ్ళి దీన్ని ఇరికిస్తే మహిళల కోసమన్నా దీన్ని పాస్ చేస్తారనుకున్నారు. కానీ అపోజిషన్ చాలా తెలుగుగా బ్రేక్ చేసింది. నువ్వు మహిళా రిజర్వేషన్ దానికి కలపొద్దు, 2 విడగొట్టేసి దానికి పెట్టి పాస్ చేస్తాం మహిళా రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి డిఎంకే ప్లస్ ఎప్పుడైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్ళిందో వీళ్ళకు హోప్స్ వచ్చినాయి. ఇదిగో డిఎంకే ఉన్నటువంటి 25-30 ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, ఈ డీలిమిటేషన్ బిల్ని పాస్ చేయొచ్చు అని అనుకున్నారు. ఈ మధ్య శరద్ పవారు కాంగ్రెస్తో విలీనం అయిపోతుందని చెప్పి టాక్స్ వచ్చాయి. విలీనం అనే టాక్స్లో మరి ఎక్కడ ఫెయిల్ అయిందో తెలియదు. అతను వెళ్ళి నరేంద్ర మోడీని కలిశాడు, అమిత్ షాను నరేంద్ర మోడీని కలిశాడు శరద్ పవార్ వెళ్ళి. మోరోవర్ బయటకు వచ్చి చెప్పాడు, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని నేనే చెప్పాను నరేంద్ర మోడీకి, నేను చెప్పడం వల్ల రిజైన్ చేశారు, సో ఇది క్రెడిట్ నాదని చెప్పుకున్నాడు బయటకు వచ్చి శరద్ పవార్. నా సలహా తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాడు, నరేంద్ర మోడీ అడిగాడు నన్ను ఏం చేద్దాము, వాళ్ళు గొడవ చేస్తున్నారంటే రిజైన్ చేయించమన్నాను, అందుకని రిజైన్ చేయించారని ఒక పెద్ద క్రెడిట్ తీసుకొని ట్రై చేశాడు. అంటే అది ఆల్మోస్ట్ ఆయన ఎన్డీఏలోకి ఎలాగైపోయాడు శరద్ పవార్ కూడా. ఓకే, ఆల్మోస్ట్. కానీ తర్వాత కూతురు సుప్రియా సూలే బయటకు వచ్చి చెప్పింది, మాకు అసలు అలాంటి టాక్సే లేవు, మేము ఇప్పటికీ కూడా మా యొక్క ఐడియాలజీకి మేము సిద్ధ కట్టుబడి ఉన్నామని ఏదో చెప్పుకున్నారు. రాజకీయ నాయకులంతా వీళ్ళంతా కూడా ఏంటంటే అప్పటికప్పుడు ప్లేట్లు ఫిరాయించేవాళ్ళు. ఓకే, ఇడ్లీ లేవంటే టక్కన దోశ ఏమంటారు హోటల్కి వెళ్ళి. ఇదంతా రాజకీయ నాయకులు చేసే పని ఇదంతా. సరే, ఆమె బయటకు వచ్చి అదేం లేదు, మాకు అసలు కాంగ్రెస్ నుంచి కానీ ఎన్డీఏ నుంచి కానీ మెర్జర్ టాక్సే రాలేదు మాకు, మేము ఇంకా మా పార్టీ మేము నడుపుకుంటామని చెప్పింది సుప్రియా సూలే. సరే, అది వదిలేండి. ఇప్పుడు ఈ డిఎంకే వాళ్ళు ఇక్కడ విజయ్కి మద్దతు ఇచ్చారని చెప్పి కోపం వచ్చేసింది కాంగ్రెస్ వాళ్ళ మీద. వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు. ఓకే, మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు మరి 30 మంది ఎంపీలను పోగొట్టుకునే రిస్క్ ఎందుకు చేశారు, అది కరెక్టా లేకపోతే అంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయి ఉండేది కదా తమిళనాడులో.
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోకపోతే, విజయ్కి సపోర్ట్ చేసే నిర్ణయం తీసుకోకపోతే అతనికి ఆప్షన్ ఉండేది కదా. ఇంకా అతని ఆప్షన్ లేక ఏఐడిఎంకేతో అతను పొత్తులోకి వెళ్ళాల్సి వచ్చేది. ఏఐడిఎంకే అంటే ఆల్మోస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది అక్కడ. మరి దాన్ని బ్లాక్ చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. మరి అది ఎంపీలను పోగొట్టుకోవటమా, గవర్నమెంట్ ఫామ్ చేయటం అనే దాని దగ్గర ఆ నిర్ణయం కరెక్టే లేదో చెప్తే వాళ్ళు తిప్పలాలు పడి ఇప్పుడు వాళ్ళు యాంటీ అయ్యారు డిఎంకేకి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎఫ్సిఆర్ఏ బిల్లుని వీళ్ళిద్దరూ వ్యతిరేకించారు. ఎవరు? సుప్రియ సూలే చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఎఫ్సిఆర్ఏ బిల్లుని మేము మద్దతు ఇవ్వమని. డిఎంకే వాళ్ళు ఇవి పి విల్సన్ దగ్గరలో పెట్టుకొని నాయకుల్ని తీసుకొని పోయి అమిత్ షాని కల్పించాడు పి విల్సన్. ఓకే, సో అంటే వాళ్ళకి అర్థమైంది, అరే డిఎంకే ఎస్పీ సమాజ్వాదీ ఎన్సిపి ప్లస్ డిఎంకే ఇద్దరు వచ్చి ఈ బిల్లుని గట్టిగా చెప్పారు. ఒకవేళ మనం ఎఫ్సిఆర్ఏ బిల్లు పెడితే వీళ్ళు మనకు వ్యతిరేకంగా వెళ్ళి డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇవ్వరేమో, ఎందుకు వచ్చిన గొడవ, కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద స్లోగా వెళ్దాము అని అనుకుంటున్నారనేది ఈ యొక్క న్యూస్ యొక్క సారాంశం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన సారాంశం. ఇది మన యొక్క సక్సెస్, మన అంబేద్కర్ జనతా పార్టీ మూమెంట్ యొక్క సక్సెస్. ఇది నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఎట్లా సక్సెస్ సాధిస్తా అంటే కనీసం నేనన్నా మాట్లాడుతాను కదా. ఆంధ్రప్రదేశ్లో కనీసం డీలిమిటేషన్ బిల్లుని అపోజ్ చేసిన ఏకైక ఛానల్ నాదే, కావాలంటే చూసుకోండి మీరు. మీరు ఛానల్ మొత్తం వెతుక్కోండి స్వామి. డీలిమిటేషన్ బిల్లుని అపోజ్ చేసిన ఛానల్ మనదే, మన ప్రొఫెసర్ రమేష్ ఛానల్. అంబేద్కర్ జనతా పార్టీ ఫాలోవర్స్ మనమే అపోజ్ చేసినాం దాన్ని. ఆగిపోయినప్పుడల్లా మనం క్రెడిట్ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇది ఇంకా ఆగలేదులేండి, ఊరికే న్యూస్ అతను రాశాడు, ఆపుతాడో లేదో తర్వాత చూద్దాం. మన నెక్స్ట్ టార్గెట్ డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకోవటం ట్రై చేస్తాము. మన యొక్క నెక్స్ట్ టార్గెట్. ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి ఫాలో అవుతూ ఉండండి. మన నెక్స్ట్ టార్గెట్ అంటే డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకోవడం. డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకోవాలని ఉద్దేశం మనకు లేదు. వాళ్ళు పెట్టిన డిమాండ్సే మనం పెడుతున్నాం. ఏంటి డిమాండ్స్ ఏం పెట్టారు? 1950 నుంచి 1950లో ఫస్ట్ ఈ నియోజకవర్గాలు పునర్విభజన జరిగింది. పునర్విభజన అనకూడదు, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ కాబట్టి. 1950లో ఈ విభజన జరిగింది నియోజకవర్గాలు. 10 సంవత్సరాల తర్వాత 1961లో పునర్విభజన జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 1971లో మళ్ళీ పునర్విభజన జరిగింది. అంటే ప్రతి 10 సంవత్సరాలకి పునర్విభజన చేసుకుంటూ వచ్చి 1971లో మాత్రం బ్రేక్ చేశారు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళకు ఒకటే అర్థమైంది, 30 ఇయర్స్లోనే అర్థమైంది. 1950 నుంచి 60, 62, 70కి మధ్యలో 20 ఇయర్స్లోనే వాళ్ళకు ఒక పాయింట్ అర్థమైంది. ఏం పాయింట్ అర్థమైంది? పెద్ద రచ్చ చేశారు ఇక్కడ తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర వీళ్ళందరూ కలిసి రచ్చ చేశారు. అప్పుడు మనమే రచ్చ చేసేది. 1971లో ఏమి రచ్చ చేశారు? ఎందుకంటే జనాభా కంట్రోల్ పెట్టమన్నారు, మేము ఇక్కడ అందరం జనాభా కంట్రోల్ పెట్టాము, మీరు అక్కడ నార్త్ ఇండియాలో విపరీతంగా జనాభాలు పెరిగిపోతూ ఉన్నారు, మా సీట్లు తగ్గిపోతున్నాయి. సౌత్ నార్త్ అనేవి ఇప్పుడు భారతదేశము అనేది మొత్తం వీళ్ళు అంటున్నారు అఖండ భారతదేశం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, కానీ అదర్వైజ్ దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్. నార్త్ ఈస్ట్ అనేది ఒక పార్ట్, సౌత్ ఇండియా అనేది ఒక పార్ట్, నార్త్ ఇండియా అనేది ఒక పార్ట్, సెంట్రల్ ఇండియా అనే ఒక పార్ట్. రకరకాల జాతులు. ఇప్పుడు ఆ నార్త్ ఈస్ట్లో వెళ్తే మొత్తం చైనీస్, జపానీస్లో వాళ్ళు డిఫరెంట్ జాతి. అది మనందరం కూడా సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం కూడా నల్లగా ద్రవిడియన్ జాతి మంది. అది వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా ఉన్నారు, బట్ ఒక ఖండం మీద ఉన్నారు. కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ స్టేట్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రకరకాల స్టేట్స్ని కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ అయినట్టు. ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ ఇట్లా కొన్ని పార్టీలు ఒక ఫామ్ అయినట్టు, యూనియన్ ఎలియన్స్ ఫామ్ అయినట్టు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా ఎలియన్స్గా ఫామ్ అయిందే భారతదేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు దాన్ని. కాబట్టి ఇవన్నీ రకరకాల ప్రాంతాలు. అవి మనందరం అనుకొని ఒక దగ్గరకు వచ్చినప్పుడు మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అనటంలో అది జెన్యూన్ రీజన్. అది వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. 1971లో గొడవ పెడితే అప్పుడు ఫ్రీజ్ చేశారు. సరేనండి, 10 సంవత్సరాలకు ఒకసారి మారిస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుందంట, మన జనాభా పెంచుతున్నారంట, ఇక్కడ వాళ్ళు పెంచట్లేదు, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేశారట, అందరు చదువుకున్నారట, మూసేద్దామని చెప్పి ఫ్రీజ్ చేశారు. 1973లో ఫ్రీజ్ అయింది అది.
1973లో ఫ్రీజ్ అయ్యి మధ్యలో ఇంకొకసారి ఫ్రీజ్ చేసి మధ్యలో ఇంకొకసారి ఏదో ఒకటి మొత్తానికి 26కి ఆ ఫ్రీజ్ అయిపోతుంది. 27 జనాభా లెక్కల ప్రకారం ఆ ఫ్రీజ్ అయిపోతుంది. సో మళ్ళీ ఫ్రీజ్ చేయటమా లేదా జనాభా ప్రాతిపదిక విభజన చేయటమా? రెండే 2 మార్గాలని, విభజన చేయటమా మళ్ళీ ఫ్రీజ్ చేయటమా? ఆ 1971లో ఉన్న సమస్య ఏంటి? మీ జనాభా కంట్రోల్ చేయట్లేదు, మేము కంట్రోల్ చేస్తున్నాము, మీరు మళ్ళీ ఫ్రీజ్ చేయాల్సిందే అని ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు అడుగుతున్నారు. అంతే కదా. 1971 ప్రకారం అప్పుడు ఎలా ఫ్రీజ్ చేస్తారు, ఇప్పుడు కూడా ఫ్రీజ్ చేయండి బాసు. ఇంకొక 25 ఇయర్స్కి ఫ్రీజ్ చేయండి. ఎందుకంటే మీరు కంట్రోల్ చేయలేదు కదా, మా వాళ్ళు కంట్రోల్ చేశారు, మీరు కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు అప్పుడు 71 సమస్య ఏంది, ఇప్పుడు ఉన్న సమస్య. అప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు నువ్వు మెడిసిన్ వేసావు, అదే క్యాన్సర్ ఇప్పుడు ఉంది, నువ్వు మెడిసిన్ వేయాలి కదా. కరెక్టే కదా. ఇండియా బ్లాక్ అంటే ఈ సౌత్ ఇండియా వాళ్ళు, ఇండియా బ్లాక్ ఏం కాదు, సౌత్ ఇండియా వాళ్ళు చెప్తారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ చెప్పేది కరెక్టే కదా. నువ్వు ఫ్రీజ్ అయ్యి అదే 1971 ప్రకారమే నువ్వు ఫ్రీజ్ అయ్యి, నువ్వు ఎంపీలు పెరుగుతారండి. తమిళనాడుకి ఎంపీలు పెరుగుతారు, ఆంధ్రాకి ఎంపీలు పెరుగుతారు, ఎక్కువ మంది ఎంపీలు అవుతారు. ఓకే, ఎంతమంది ఎంపీలు అయినా సరే అక్కడ మనకి 50 మంది ఎంపీలు వెళ్తే వాళ్ళకి 150 మంది పెరుగుతున్నారు. ఓకే, అక్కడ ఈక్వాలిటీ ఆఫ్ ది ఫెడరల్ సిస్టమ్ చూసుకోవాలి. మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి, ఎంపీల సీట్లు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఇది కాదు ఫెడరల్ సిస్టమ్. భారతదేశం ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది. సౌత్, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 3 యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇవి. ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అయినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్డ్గా డెవలప్ అవుతున్నాయా లేవని, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెరగటం కాదు. ఇది వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మరి ఆ ఆర్గ్యుమెంట్ ప్రకారం డీలిమిటేషన్ బిల్లుని వాళ్ళు 3 డిమాండ్లు పెడుతున్నారు. ఒకటి, 25 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేయండి, మళ్ళీ ఫ్రీజ్ చేయండి 25 ఇయర్స్కి. ఓకే, లేదా 2027 జనాభా ప్రాతిపదికన లెక్కలకు మాత్రం మేము ఒప్పుకోము, జనాభా ఏమంటారు 50% ఏమంటారు 50% ఫ్లాట్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కదా, 50% ఫ్లాట్ ఇంక్రీజ్ చేస్తున్నామని మీరు బిల్లులో పెట్టి ఇది ఫ్రీజ్ చేస్తున్నాం 25 ఇయర్స్కి, మళ్ళీ తర్వాత మార్చే విధంగా ఉండకుండా అనేది బిల్లులో పెట్టమన్నారు. ఓకే, వాళ్ళు ఫ్రీజ్ చేయకుండా జనాభా ప్రాతిపదికన అనే ఒక పదం రాసి 50% ఫ్లాట్ అనే పదం రాసి, ఇక దాన్ని మేము ఇంక్రీజ్ చేయకుండా దాని కింద మీరు ఫీజు చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతారు, 2034లో మళ్ళీ పెంచుతారు, 2036లో మళ్ళీ పెంచుతారు. అలా పెంచుకుంటూ పోతే ఓ స్థాయికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి 1000 మంది ఎంపీలు ఉంటే మన ఆంధ్ర తెలంగాణలో 200 మంది ఎంపీలు ఉంటారు. 200 మంది ఎంపీలు 1000 మంది ఎంపీలతో కొట్లాడగలుగుతారా? సౌత్ ఇండియాకి న్యాయం జరిగిద్దా అనేది ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. డిలిమిటేషన్ మన వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్. ఓకే, దానికి మన అంబేద్కర్ జనతా పార్టీని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంటలెక్చువల్ ఫోరం మందంతా, ఇంటలెక్చువల్ ఫోరం. నేను చెప్పిన మీరంతా ఇంటలెక్చువల్స్ అయితే నాకు సపోర్ట్ చేయండి. మనం అడుగుంటాం ఈ డీలిమిటేషన్ బిల్లుని, మనం అడుగుతాం మన పని. ఓకే, మీకు అర్థం కాకపోతే, మీకు సరిగా నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయలేను. మీరు నాలెడ్జ్ కలిగిన వాళ్ళు నా ఛానల్ ఫాలో అయితే మీరు మనకు సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ డీలిమిటేషన్ బిల్లుని మనం అడ్డుకోవాలి. వాళ్ళు కోరుకున్నట్టుగా పెడితే మనకేం ప్రాబ్లం లేదు. 25 ఇయర్స్ ఫ్రీజ్ చేసేసి బిల్లు పెట్టవచ్చు. దట్స్ ఆల్ వాట్ వీ వాంట్ టు సే దట్. ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి థ్యాంక్ యూ, నమస్కారం. జై అంబేద్కర్ జనతా పార్టీ.